హలో గైస్, వెల్కమ్ టు న్యూ వీడియో. ఈరోజు వీడియో స్టార్ట్ చేయబోతున్నాను. టైం వచ్చేసి ఇప్పుడు 6 అవుతుంది. అబ్బా, ముఖం కడిగిన వెంటనే మంచిగా కడుపున అంతా అరుగుతుంది. జిమ్కి వెళ్ళిపోదాం. ఈరోజు వర్కౌట్ వచ్చేసి మనది హ్యాండ్స్ వర్కౌట్. అసలు హ్యాండ్స్ వచ్చేసి చెస్ట్ రోజే కొడతారు. చెస్ట్ను హ్యాండ్స్ ఒక రోజే కొడతారు. బట్ ఆ రోజు కొంచెం పని ఉండే, అందుకని చెప్పేసి నేను ఆ రోజు ఒక చెస్ట్ కొట్టి బయటకు వచ్చేసిన. ఈరోజు మనం ఓన్లీ పోయి హ్యాండ్స్ చేసేద్దాం. ఓకేనా? చలో జిమ్కి వెళ్ళిపోదాం మనం. పార్సల్ వచ్చేసింది. సో గైస్, ఫైనల్గా మనం ఆర్డర్ వచ్చేసింది. ఫుల్ ఎగ్జైట్గా ఉంది నాకైతే. చలో ఓపెన్ చేద్దాం తొందరగా. నేను ఎప్పుడో ఆర్డర్ చేసిన, దాదాపు ఆర్డర్ చేసి ఇప్పుడు ఒక 10 days అయితే అసలు ఈ ఆర్డర్ అయినా తొందరగా వచ్చేది. బట్ ఈ ఆర్డర్ మాత్రం బాగా లేట్ అయింది. అసలు లేట్ అయ్యే కొద్దీ ఎప్పుడైతే ఆతృత వెలిగిపోయింది. బట్ ఫైనల్గా మనం చేసిన ఆర్డర్ వచ్చేసింది. ఫుల్ హ్యాపీగా ఉంది నాకైతే. ఓపెన్ చేసి చూద్దాం ఏమో డ్యామేజ్ వచ్చిందా లేదా అని చెప్పేసి. ఓకేనా? చలో. ఇంకో ఇదే మన ఆర్డర్ వచ్చేసింది. 4 items వచ్చినాయి. అవి ఆ 4 items ఏంటో మనం ఓపెన్ చేసి చూద్దాం. ఓకేనా? ఓపెన్ చేయడానికి కోసం మనం పెద్ద కత్తి తెచ్చాను నేను. ఎక్కడ డ్యామేజ్ రాలే, మస్తున్నాయి. అలాగే మనం చేసి 4 బాటిల్ ఓపెన్ చేసి చూద్దాం. ఇప్పుడు ఒక బాటిల్ కరెక్ట్ వచ్చింది, ఇంకా 3 బాటిల్ ఉన్నాయి. ఆ 3 బాటిల్ ఓపెన్ చేసి చూద్దాం మంచిగా వచ్చినా రాలేదా, ఏదైనా డ్యామేజ్ అయిందా. ప్రతి ఒక్కటి చూసుకోవాలి మనం. చూసుకుంటే ఒకవేళ డ్యామేజ్ అయితే రిటర్న్ పెట్టచ్చు. అట్లా సో గైస్, ఈ చూసి మీకు ఏమైనా గుర్తుకొచ్చింది? చిన్నప్పుడు ఇట్లా స్క్రీన్లో సౌండ్ చేసుకుంటా కొంచెం ఆడుకునే కదా. అదేందో తెలియదు. ఈ ఎండాకాలం తాండేసి మరి తెల్లగా ఉన్న కొద్దిసేపు అయినా మాత్రం కర్రగా అవుతాం. ఇది ఎక్కడి కాలం రా బాబు. కానీ ఎంతైనా ఇప్పుడు ఎడల్ షోల్డర్ పెట్టుకొని స్నానం చేసిన అసలు నేను చల్లగా ఉన్న గుండె మొత్తం. ఓ పని చేద్దాం, ఆ షాప్ మొత్తం రుద్దుకొని స్నానం చేస్తే చల్లగా ఉంటాయి కావచ్చు. రేపు ట్రై చేద్దాం అయితే. టైం వచ్చేసి 2 అవుతుంది. ఈరోజు మా మమ్మీ పెళ్ళికి పోయింది. మా ఇంట్లో ఇప్పుడు తినడానికి నాకు ఏం లేదు. రాత్రి కూర కొంచెం ఉన్నది, చికెను, అన్నం లేదు. ఇప్పుడు అన్నం వండుకోవాలి నేను. ఎప్పుడు తినాలి, ఎప్పుడు ఈజీగా చేసుకునే రెసిపీ ఏంటి మా ఇంట్లో? ఇప్పుడు అన్నం వండుకునే ఇంట్రెస్ట్ లేదు. ఉప్మా చేసుకుందామా? నాట్ ఇంట్రెస్ట్. ఓట్స్ చేసుకుందామా? అబ్బా, ఓట్స్ సాయంత్రం కూడా తినాలి. ఉప్మా చేద్దాం, సేమియా ఉప్మా చేసుకుందాం. మస్తు ఉంటుంది, కిర్రాకు ఉంటుంది. ఎక్కువ ఐటమ్స్ అది, ఓన్లీ ఆనియన్ ఒకటి, 2 పచ్చిమిరపకాయలు, మస్తు చేస్తా. సో గైస్, సేమియా ఉప్మా చేసుకోవాలంటే చిన్న ప్రాసెస్, ఈజీ ప్రాసెస్, సింపుల్గా అయిపోతుంది. నన్ను చూసి నేర్చుకోకుండా మీరు ఖరాబ్ అవుతారు. సో ఫస్ట్ మనం ముందుగా ఏం చేయాలంటే గ్యాస్ ప్యాన్ పెట్టుకుందాం. గిన్నె పెట్టుకోవాలి, గిన్నెలో నూనె పోసుకోవాలి. ఆ తర్వాత ఆ నూనెలో మనం ముందుగా కోసి పెట్టుకుంటాం. ఆ తర్వాత మనం ముందే కోసి పెట్టుకున్నాం ఆనియన్స్, పచ్చిమిరపకాయలు వేసుకొని కొంచెం గోలిన తర్వాత కొన్ని వాటర్ పోసుకొని తర్వాత సేమియాలు వేసుకొని మనం తింటే కదం. అక్కడే పప్పులో కాలేసావు నువ్వు. ఏంటి చెప్పు? అరే వారి ఉప్పు వేసుకోవారా, ఉప్పు వేసుకో, సప్ప ఉంటుందిరా వారి.
ఇదిగో ఈ మాదిరిగా గోలిన తర్వాత నీళ్లు పోసుకోవాలి మనం. అరే కొంచెం మంది సాల్ట్ వేసుకుందాం రా. ఆ తర్వాత నీకు టేస్ట్ కావాలంటే గ్యాస్ బంద్ చేసుకుని తినకు. ముందుగా తీసి పెట్టుకున్న సేమియాలు వేసుకోవాలి. సో మన సేమియా ఉప్మా రెడీ అయిపోయింది. చలో ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాం. ఎలా ఉంది, ఎలా వచ్చింది, మంచిగా వచ్చిందా, మంచిగా రాలేదా మర్రే. చలో చేసేద్దామా. టేస్ట్ సేమియా ఉప్మా చూసుకోవచ్చు. దగ్గర పడ్డది. ఇప్పుడు బంద్ చేసుకోవాలి స్టవ్. ఈరోజు లంచ్ నేనే ప్రిపేర్ చేసుకున్నాను. మస్తు ఉంటుంది అనుకుంటాను. నేనే చూద్దాం. చలో మనం ప్రిపేర్ చేసుకున్న సేమియా ఉప్మా, నిన్న మిగిలిన చికెను, మనం ఫ్రెష్గా కట్ చేసుకున్న టమాటా, ఫ్రెష్గా కట్ చేసుకున్న ఆనియన్స్. సూపర్ 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 అంటే సూపర్. మస్తున్నది తెలుసా, మస్తున్నది. సరే డిస్టర్బ్ అవుతుంది నాకు. మొత్తం తిన్నాక మళ్ళీ మాట్లాడుకుందాం మనం. ఓకేనా? చలో బాయ్. ఈరోజు ఇంతటితో వీడియో ముగిస్తాను. ఇప్పుడు టైం వచ్చేసి ఎంత అవుతుందంటే ఇప్పుడు 10:42 అవుతుంది. ఈరోజు తీసిన వీడియో మనం ఎడిట్ చేసి పడుకుందాం. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే పక్క లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మళ్ళీ చూడండి, మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.